హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇన్స్టెంట్గా గారెలు అయితే చేస్తున్నాను. గారెలు తినాలనిపించినప్పుడు పప్పులేమి నానబెట్టుకోవాల్సిన అవసరం లేకోకుండా అప్పటికప్పుడు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద కానీ ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ ఇలా అయితే చేసేసుకోవచ్చు ఈజీగా. అయితే ముందుగా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒక మిక్సింగ్ బౌల్ అయితే తీసుకోవాలి. ఆ బౌల్లోకి 1 కప్ వరకు బియ్యం పిండి అయితే వేసుకోవాలి. అదే కప్పుతో 1 కప్ గోధుమ పిండి అయితే వేస్తున్నాను. అలాగే 1 కప్ బొంబాయి రవ్వ అయితే వేస్తున్నాను. ఇలా 3 రకాల ఐటమ్స్ వేసేసిన తర్వాత ఇందులోకి మనకు టేస్ట్ తగ్గట్టుగా ఎంత సాల్ట్ అయితే పడుతుందో చూసి అయితే వేసుకోవాలి. అలాగే కొద్దిగా బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి. వేసిన తర్వాత ఇవన్నీ కలిసేట్టుగా అయితే గరిటతో కానీ చేతితో కానీ ఇవన్నీ మిక్స్ అయ్యేలాగైతే కలిపేసేయాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి అయితే కొద్దిగా వాటర్ అయితే పోసుకుంటూ గారెల పిండి ఏ విధంగా అయితే కలుపుతామో అదే విధంగా అయితే కలుపుకోవాలి. ఇప్పుడు నేను చేసే వడల్లో పెరుగు కూడా పోయట్లేదు, ఇలా వాటర్తోనే కలిపేస్తున్నాను. మీ దగ్గర పొల్లటి పెరుగు ఉన్నట్లయితే కలుపుకోవచ్చు. వాటర్ ప్లేస్లో పెరుగు అయితే పోసేసి పెరుగు కానీ మజ్జిగ కానీ కలపవచ్చు. ఒకవేళ పెరుగు లేనట్లయితే ఇలా వాటర్తో అయితే కలిపేసుకోండి. గారెల పిండిని ఏ విధంగా అయితే గ్రైండ్ చేసి పెట్టుకుంటామో అలా అయితే ఈ పిండిని అయితే కలుపుకోవాలి. ఈ విధంగా అయితే ఇలా కలిపిన తర్వాత ఇందులోకి అయితే జీలకర్ర అయితే వేస్తున్నాను. 1 స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకోవాలి. అలాగే కట్ చేసి పెట్టిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. ఒక పెద్ద సైజు ఉల్లిపాయను అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేస్తాను. అలాగే 2-3 పచ్చిమిర్చి అయితే కట్ చేశాను. ఇవైతే ఇప్పుడు ఇందులోకి అయితే వేసేసి కలిపేస్తున్నాను. ఈ విధంగా కలిపేసిన తర్వాత అయితే గారెల కింద అయితే వేసేసుకోవటం. చూడండి, మనం వేసే గారెలు ఆయిల్ లాక్కోకుండా ఉండాలంటే పిండి అయితే ఈ విధంగా అయితే కలపాలి. బేకింగ్ సోడా కూడా ఎక్కువగా వేయకూడదు, తక్కువగా అయితే వేసుకోండి. చూడండి, గారెలు వేయడానికి కరెక్ట్గా అయితే కన్సిస్టెన్సీ అయితే ఉంది. ఇప్పుడు మూత పెట్టి పక్కన పెట్టేద్దాం. 10 నిమిషాలు అయితే ఈ గారెల్లో చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. ఆ చట్నీ కూడా చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేస్తున్నాను నేను. ఓ మిక్సీ జార్ అయితే తీసుకుని అందులోకి అయితే 1 కప్ పుట్నాల పప్పు అయితే వేసాను. అలాగే 2 పచ్చిమిర్చి అయితే వేస్తున్నాను. మీరు కావాలంటే ఈ పచ్చిమిర్చిని ఫ్రై చేసుకుని కూడా వేసుకోవచ్చు. నేను ఇలానే వేసేస్తున్నాను. అలాగే టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ అయితే వేసి కొద్దిగా వాటర్ అయితే పోసి గ్రైండ్ చేసేసుకోవడమే. ఇలా ఈజీగా సింపుల్గా అయితే చట్నీని కూడా గారెల్లోకి అయితే ప్రిపేర్ చేసేసాం. చూడండి, ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. ఈ చట్నీలోకి అయితే తాలింపు అయితే చేస్తున్నాను, వీడియో అయితే చూపించట్లేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి గారెలు ఒత్తుకోవడానికి ఏదైనా బాక్స్ మీద ఒక మూత అయితే తీసుకున్నాను. అలాగే ఒక కాటన్ క్లాత్ అయితే తీసుకోవాలి. ఇలా ఆ క్లాత్ని ప్లేట్ మీద అయితే వేసేసి ప్లేట్ క్లోజ్ చేసేసి ఏదైనా ఒక రబ్బర్ బ్యాండ్ టైట్గా అయితే వేసేసుకోవాలి. దీని మీద గారెలు వేసినట్లయితే గారెలు వేయడం రాని వారు కూడా ఈజీగా అయితే వేసేస్తారు. ఇప్పుడు గిన్నెలోకి వాటర్ అయితే తీసుకుని వాటర్లోకి అయితే లైట్గా డిప్ చేసుకోవాలి. ఇలా లైట్గా తడిపిన ఈ క్లాత్ మీద అయితే గారెల కింద అయితే ఒత్తేసుకోవడం. 10 నిమిషాల తర్వాత అయితే పిండి మీద మూత అయితే తీసి ఇలా చిన్న చిన్న ముద్దల కింద అయితే తీసుకుని గారెలు అయితే ఒత్తుకోవడమే. చూడండి, ఈ విధంగా అయితే ఒత్తుకుని మధ్యలో అయితే హోల్ చేసేయండి. ఇలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చండి. ఇప్పుడు డీప్ ఫ్రీజర్ కూడా ఆయిల్ అయితే పెట్టేసి ఈ ఆయిల్ బాగా వేడి మీద ఉన్నప్పుడు ఫ్లేమ్ మీడియంలో అయితే పెట్టేసుకుని ఇలా వడల కింద అయితే ఈజీగా వేసేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఈజీగా అయితే గారెలను అయితే ఆయిల్లోకి అయితే వేసేసుకోవచ్చు. అస్సలు గారెలు వేయడం రాని వారు కూడా ఈ టిప్ ఫాలో అయినట్లయితే చాలా ఈజీగా అయితే వేసుకోవచ్చండి. ఇలా ఆయిల్ సరిపడా గారెలు అయితే వేసేసిన తర్వాత మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని అయితే ఫ్రై చేసుకోవాలి. గారె లోపల వరకు అయితే ఉడుకుతాయి. 2 నిమిషాల తర్వాత అయితే రెండో వైపుకి అయితే టర్న్ చేస్తున్నాను. ఈ గారెలు ఈవెన్గా అన్ని వైపులో ఫ్రై అయ్యి మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత అయితే తీసేయడమే. చూడండి, ఈ విధంగా ఫ్రై అవుతే సరిపోతాయి. ఇప్పుడైతే తీసేసుకోవడమే. ఇలా ఫ్రై అయిన ఈ గారెల్ని ఏదైనా ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకోండి. అలాగే నెక్స్ట్ వాయి అయితే వేస్తున్నాను. చూడండి, సేమ్ అదే విధంగా వేసేసుకోవడమే. ఇలా క్లాత్ మీద వేయడం వల్ల గారెల షేప్ అనేది చాలా గుండ్రంగా అయితే వస్తాయండి. అలాగే చాలా సింపుల్గా కూడా వేసేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా ఆయిల్ సరిపడా గారెలు వేసేసిన తర్వాత మంచి కలర్లోకి వచ్చి ఫ్రై అయిన తర్వాత అయితే తీసేయడమే.
ఇలా అయితే అప్పటికప్పుడు ఏం టిఫిన్ చేయాలో తెలియనప్పుడు ఈ విధంగా టేస్టీగా ఉండే గారెలను అయితే అప్పటికప్పుడు వేసేసుకోవచ్చు. అలాగే సింపుల్ చట్నీని కూడా ఈ వీడియోలో చూపించాను. ఎలా చేసి పెట్టినట్లయితే ఇంట్లో అందరూ చాలా ఇష్టంగానూ తినేస్తారు. అలాగే వీటిని వేయడానికి మనకి ఎక్కువ శ్రమని కూడా అనిపించదు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు. అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ ఇన్స్టెంట్ గారెల రెసిపీ మీకు నచ్చినట్లయితే మరెన్నో ఈజీ రెసిపీస్ని చూడడం కోసం మన అఖిల్ హోమ్ స్టైల్ కుకింగ్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మటు మర్చిపోకండి.